జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ చేసింది ఇండియా కూటమి. ఇందులో భాగంగానే రాంచీలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ ఆధ్వర్యంలో భేటీ జరుగుతోంది. జేఎంఎంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. మీటింగ్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15కు పైగా సీట్లలో విజయం సాధించింది. యాభై 44 స్థానాలు గెలుచుకుని అధికారం నిలబెట్టుకుంది జేఎంఎం కూటమి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో భేటీ కానున్నారు సీఎం హేమంత్ సోరెన్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు హేమంత్ సోరెన్ గవర్నర్ కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ కలిసి హేమంత్ సోరెన్ విజ్ఞప్తి అనేది కూడా చేస్తారు. పార్టీకి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరెవరు మద్దతు ఉంది ఏంటి అనే దాంట్లో పూర్తిగా గవర్నర్ ను కలిసి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంఖ్యాబలాన్ని అంతా కూడా గవర్నర్ కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాల్సిందిగా ఆయన కోరుతారు. అయితే ఎల్లుండి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే రాంచీలో ఇటు జేఎంఎం అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం అనేది కూడా నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీర్ అహ్మద్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు. ఆ పార్టీకి సంబంధించి ఎల్పీ నేతను అనేది కూడా ఎన్నుకోబోతున్నారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆయన పార్టీకి సంబంధించి జార్ఖండ్కి సంబంధించి అబ్జర్వర్గా ఉన్నారు. అంతకుముందు అంతకుముందు ఎన్నికల సమయంలో ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. చాలా రోజుల పాటు అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అబ్జర్వర్స్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 3 నేతల్ని నియమించింది. తారిక్ అన్వర్ అలాగే బల్లు భట్టి విక్రమార్కతో పాటు మరొక నాయకుడిని కూడా అక్కడ అబ్జర్వర్స్గా వేశారు. కాబట్టి ఆ 3 ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఎల్పీ నేతగా ఉండబోతున్నారనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే జేఎంఎంతో చర్చలు అనేది కూడా జరుపుతూ ఉన్నారు. మంత్రివర్గానికి సంబంధించి ఎందుకంటే సీఎంగా హేమంత్ సోరెనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇటు క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పించాలనేటువంటి చర్చలు అనేది కూడా నడుస్తున్నాయి. పోర్ట్ఫోలియోస్ విషయంలో కావచ్చు, అలాగే క్యాబినెట్లో ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరు ఉండబోతున్నారు, అలాగే ఎల్లుండి జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎవరెవరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే దానిపైన ప్రస్తుతానికైతే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఓవైపు సాయంత్రం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరడంతో పాటు ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పార్టీలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన 2 పార్టీల మధ్య కీలక సమావేశాలు అనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు ముగిసేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ ఇట్లాంటి నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వారి సమక్షంలోనే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అనేది కూడా చేపట్టేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపు ప్రభుత్వానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ అలాగే జేఎంఎంకి సంబంధించినటువంటి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలో జేఎంఎం నుంచి ఎంత మేరకు ప్రాతినిధ్యం ఉండాలి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ మేరకు ప్రాతినిధ్యం ఉండాలి అనే దానిపైన ఈ రోజు కీలకమైనటువంటి చర్చలు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అపర్ణ.